2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఇనిషియల్‌గా ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు డీమాట్ అకౌంట్‌ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అని చాలా మందికి ఉన్న డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టుబడి పెడుతున్నారు. అసలు డీమాట్ అకౌంట్ అంటే ఏంటి? దాన్ని ఎలా మనం వాడాలి? అంతకన్నా ముందు ఈ అకౌంట్ ఉంటేనే గాని మనం పెట్టుబడి పెట్టి ఆ మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటదో తెలీదు కాబట్టి ఎవరైనా కూడా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఎలా చేయొచ్చంటారు? వెల్, ఇట్స్ అ సింపుల్ ఫ్యాక్ట్ అండి. చాలా సింపుల్ పద్ధతి. నాకు నా చిన్నప్పటి విషయం మాట్లాడితే మా నాన్న ఎప్పుడు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలి, అకౌంట్ సేవింగ్స్ ఏంటబ్బా ఇది అని చెప్పేసి వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్ అనమాట, హయ్యర్ స్కూల్లో. సో ఆ టైంలో అసలు ఏంటి ఇవన్నీ అని చెప్పి కనుక్కుందని చెప్పి అడిగితే ఇది దీని అకౌంట్ అంటారా, ఇది పాస్బుక్, ఇది చెక్ బుక్, ఇది డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్లో ఇస్తే వాళ్ళు వేసేసుకుంటాం, నీ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నాన్న అని చెప్పి అడిగా. సో మన డబ్బు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఉంటే మిస్ప్లేస్ అయిపోవచ్చు, సో ప్రాబ్లం ఉంటాయి కాబట్టి అక్కడ పెడతామని మనం అంటే సరే నీకేం లాభం అక్కడ పెడితే, అక్కడ సేఫ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఇంట్రెస్ట్ వస్తుంది మనకి, నెల సంవత్సరానికి ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. ఓహో ఇంట్రెస్టింగ్, సో ఎలా చేయాలి, నాకు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేపిద్దామంటే అప్పుడు నా ముందే అడిగారనమాట. సో లైక్ లిటరలీ ఒక చైల్డ్కి మైనర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక మేజర్ ఎవరైతే ఫాదర్ మదర్ గార్డియన్గా ఉంటారో వాళ్ళ అండర్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఒక మైనర్ అకౌంట్ అన్నారు. అవునా అంటే నాకు మైనర్ అకౌంట్ నార్మల్ అకౌంట్ డిఫరెన్స్ అంటే చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళం మనం చిన్నప్పుడు. అడిగి అన్నీ తెలుసుకున్నాను, పెద్దగా అయ్యే వరకు అన్ని చదువుల్లో అన్నీ నేర్చుకున్నాం మనం. అయితే ఒక కాలంలో సేవింగ్స్ అకౌంట్ అనేది పిల్లల కోసం ముఖ్యం అనుకున్న పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కోసం ఓపెన్ చేసేవాళ్ళు, కిడ్స్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి. అందులో చిల్లర డబ్బులు కానివ్వండి, నెల పిల్లలకి పిగ్గీ బ్యాంక్ పెట్టేసి అందులో నీ రూపాయి జమ చేసుకో, అది తీసుకెళ్ళి ప్రతి నెల బ్యాంక్ ఇవ్వు, నీ డబ్బులు అక్కడ జమ అయిపోతాయంటే అబ్బో నాకు ఎన్ని డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఆ ఆశతో మనం వెళ్ళి అక్కడ బ్యాంక్లో పిగ్గీ బ్యాంక్ని తీసుకెళ్ళి జమ చేసేవాళ్ళం. సో అలా ఆ కాలం ఉంటే ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ యుగంలో ఏంటంటే నౌ ఈజ్ ది రైట్ టైం ఫర్ డీమాట్. మీరు ఒక విషయాన్ని చెప్తే నమ్మరు, నా పెళ్లి సమయంలో దట్స్ అబౌట్ మెనీ ఇయర్స్ బ్యాక్, మోర్ దెన్ 25 years బ్యాక్. ఆ సమయంలో మా ఫ్రెండ్ ఉన్నారు, ఒక మంచి మార్వాడి సేట్ అనమాట, బిజినెస్ మ్యాన్. ఆయన నాకు ఒక షేర్ సర్టిఫికేట్ అంటూ గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారబ్బా ఇది ఏంటబ్బా, దీంతో ఏం చేసుకోవాలి నేను, బికాజ్ ఐ వాజ్ నాట్ కైండ్ ఆఫ్ నోన్ అబౌట్ దాట్, అవేర్నెస్ లేదు అప్పుడు. దీన్ని ఏమంటారని చెప్పేసి ఆయననే మళ్ళీ ఫోన్ చేశారు పెళ్ళికి వారం తర్వాత, ఇది ఏమి ఇచ్చారు సార్ మీరు నా చేతికి, అందరూ ఫోటో ఫ్రేమ్లు ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు, మీరేమి ఇచ్చారని అడిగితే అది షేర్ సర్టిఫికేట్, అది మీకోసం ఇచ్చిన గిఫ్ట్ సర్టిఫికేట్ అని అన్నాను. అయితే దీంతో నేనేం చేసుకోను, ఏదో ఏసీసీ కంపెనీ ఏదో చెప్పారన్న మంచి కంపెనీ సర్టిఫికేట్, అది ఈ రోజున మోర్ దెన్ 2000 రూపీస్ షేర్ ఉంది. ఆ సమయంలో ₹5 షేర్ అది. సో ₹2,000 షేర్ అంటే ఒక షేర్ ఇవ్వలేదు ఆయన, అదేదో ₹2,000 వచ్చినట్టు. సో 100 షేర్లు అలాంటివి ఉండే మంచి పెద్ద ప్రాఫిట్ వచ్చింది. సో అలాంటి సమయంలో ఫిజికల్ సర్టిఫికేట్ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరికన్నా మన ఫ్రెండ్స్కి. అంటే ఒక కైండ్ ఆఫ్ చిన్న గిఫ్ట్లు ఇస్తే అదేంటంటే జనరల్గా అవన్నీ పాడైపోతాయి, టైంతో పాటు అవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఆయన ఏం చేశారంటే ఇది ఒక షేర్ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో బాగుంటుంది, లాభకరంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థం కాల. బట్ ఆఫ్టర్ 15-20 years తర్వాత చూసుకుంటే ఆ షేర్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి నేను డీమాట్లోకి అకౌంట్లోకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫిజికల్ షేర్ సర్టిఫికేట్ని కన్వర్ట్ చేశారు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు మీ డబ్బుల్ని చూసుకోవాలి అంటే మీ బ్యాంక్కి చెందిన యాప్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో చూసుకుంటారు, అది డిజిటల్ రూపంలో కనిపిస్తుంది. సో నా అకౌంట్లో కూడా ఏంటంటే డీమాట్ అకౌంట్లో డబ్బులు ఉండడానికి సేవింగ్స్ అకౌంట్ ఉంటే కంపెనీ షేర్స్ ఉండడానికి డీమాట్ అకౌంట్ ఉంటుంది అనమాట. సో డీమాట్ అకౌంట్లో నేను ఆయనకి షేర్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత ఫిజికల్ సర్టిఫికేట్, ఆయన దాన్ని కంప్యూటర్లో కన్వర్ట్ చేసేసి నాకు డిజిటల్ రూపంలో నా ఫోన్లో కనిపించేట్టుగా చేశాడు. ఓకే, సో దట్ ఈస్ అ డీమాట్ అనమాట. అంటే ఇప్పుడు అలా కూడా మనం ఒక గిఫ్ట్ గా అది కూడా ఇవ్వచ్చు, షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, ఎస్ యూ క్యాన్ గిఫ్ట్ అనమాట. ఇవాళ రేపు చాలా మంది స్మార్ట్ పేరెంట్స్ కానివ్వండి, స్మార్ట్ రిలేటివ్స్ కానివ్వండి, కొత్త పెళ్ళైన జంటకి ఇలాంటి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇదేదో బాగుంది సార్, అంటే చాలా నిజంగా చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. అంటే ఈ రకంగా కూడా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, అంటే ఇలా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైతే ఫ్యూచర్ మార్కెట్ లో గోల్డ్ అని అంటూ ఉంటారు కదా,
ఆహా! ఇలా కూడా వస్తుందా అని. వెరీ ట్రూ. సో గర్ల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమ్మాయికి ఒక నెక్లెస్ అంటే ఇష్టం అండి. ఇప్పుడు ఆ నెక్లెస్ కొనాలి అంటే ఒక షాప్కి వెళ్ళాలి, దానికి 3% GST ట్యాక్స్ కట్టాలి, దాంతోపాటు ఒక కనీసం 30% అంటారు, 20% వాల్యూ అడిషన్ కట్టాలి, వేస్టేజ్ ఛార్జెస్ కట్టాలి. ఇవన్నిటికి బదులు ఆ 20-30 వేలు మనం ఎక్స్ట్రాగా ఛార్జెస్ కట్టే బదులు ఆ డబ్బుల్ని కూడా మనము ఎలక్ట్రానిక్ గోల్డ్లో కన్వర్ట్ చేసుకొని మొత్తం డబ్బులతో మనం ఎలక్ట్రానిక్ గోల్డ్ ఇచ్చేస్తే రేపటి రోజున వాళ్ళ గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కుంటారు, లేదంటే డబ్బులు విత్డ్రా చేసుకుంటారు, వాళ్ళ పర్సనల్ ఉపయోగానికి యూజ్ చేసుకుంటారు. సో కాబట్టి ఈ రోజున చాలామంది పేరెంట్స్ రిలేటివ్స్ ఆల్సో గివింగ్ గోల్డ్ సర్టిఫికేట్స్, గోల్డ్గా గిఫ్ట్గా ఇస్తున్నారు ఎలక్ట్రానిక్ రూపంలో. ఎందుకంటే ఫిజికల్ నెక్లెస్ కానివ్వండి ఈ రోజు ఉండొచ్చు 22 క్యారెట్ గోల్డ్, రేపు మళ్ళీ విరిగిపోవచ్చు. కానీ మీరు అదే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ఎక్కువ లాభం. సో డీమ్యాట్ గురించి మనం మాట్లాడబోతున్నాము ఈ వీడియోలో, అందుకే ఇంత పెద్ద స్టోరీ చెప్పాను మీ అందరికీ. కానీ ఇవాళ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్కూల్స్లో ప్రీ ప్రైమరీ ఒక కిండర్ గార్డెన్ స్కూల్స్లో వేస్తున్నారు. ఎందుకంటే నా పిల్లలు పై చదువులు చదివే ముందే చిన్న చిన్న చదువుల్లోనే మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అవ్వాలి, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాలి అన్న కలలు ప్రతి పేరెంట్స్కి అంటున్నారు. సో ఇవాల్టి ఉన్న అవసరం ప్రకారంగానే మీ పిల్లలకి సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నా లేకున్నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అసలు పుట్టుక నుంచే మొదటి రోజు నుంచే పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మర్చిపోకండి, ఎందుకంటే ఈ రెండు ఉంటేనే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతారు. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈజ్ మస్ట్. నా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అసలు డీమ్యాట్ అకౌంట్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్కి అవసరం ఏముంటుంది అంటే మనం ఓపెన్ చేయాలి, కరెక్ట్, ఏమేం డాక్యుమెంట్స్ కూడా కావాలి. షూర్ చెప్తా. సో సేవింగ్స్ అకౌంట్ అన్నది మన డబ్బులు దాచుకోవడానికి, డీమ్యాట్ అకౌంట్ అంటే మీ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న మీ ఆస్తుల్ని దాచుకోవడానికి. ఎలాంటి ఆస్తులు, షేర్ మార్కెట్లో మంచి మంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ ఆర్ SBI బ్యాంక్ వాళ్ళ షేర్స్ అన్నీ కూడా మీ డీమ్యాట్ అకౌంట్లో మీరు దాచుకోవచ్చు అనమాట. ఓకేనా. దాంతోపాటే మీరు ఎలక్ట్రానిక్లో గోల్డ్ కొనొచ్చు, డిజిటల్ గోల్డ్ కొనొచ్చు, ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనొచ్చు, ఎలక్ట్రానిక్ సిల్వర్ కొనొచ్చు, సిల్వర్ ఫ్యూచర్స్ అంటారా, సిల్వర్ బీస్ అంటారా, సిల్వర్ ETFs అంటారా, సిల్వర్ మ్యూచువల్ ఫండ్ అంటారా, గోల్డ్ది కూడా ఉంది మీకు ఆప్షన్ ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరైతే మ్యారేజ్ టైంలో ఒక షేర్ సర్టిఫికేట్ గిఫ్ట్ ఇచ్చారో అలాంటి సమయంలోనే నాకు ఒక గోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చుంటే ఆ టైంలో గోల్డ్ తులము 4,000 రూపాయలండి. ఈ రోజున 1,63,000 ఉంది. సో 1,63,000 ఎక్కడ, 4,000 రూపాయలు ఎక్కడ. సో కాబట్టి నా రిటర్న్స్ కాస్త మంచిగా కైండ్ ఆఫ్ కంపౌండింగ్ అయ్యేది, అలానే కైండ్ ఆఫ్ ప్రాఫిట్ నాకు వచ్చేది. సో ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, కనీసం ఏదైనా గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది చెదరకుండా, ఎలాంటి కైండ్ ఆఫ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి, అది తరతరాలుగా వాళ్ళకి పనికి వస్తుంది. సో డీమ్యాట్ అకౌంట్లో ఫస్ట్ మనం చూసుకుందాము దీనిది అవసరాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏముంటాయి, అండ్ దీంట్లో బెనిఫిట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత, ఎందుకంటే రావాల్సిందే. ఎన్ని డౌట్స్ ఎక్కువ వస్తే మీరు అంతే ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా అవుతారు. సో లెట్ మీ స్టార్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎందుకైతే మంచి స్కూల్స్ ఎన్నుకుంటారు కదా, అలాగే ఒక మంచి డిపాజిటరీ పార్టిసిపెంట్ని మీరు ఎన్నుకోవాలి. డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే ఏంటి, DP అంటే ఏంటి, డీమ్యాట్ చెప్పాం కదా. సో DP అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది SBI బ్యాంక్లో అకౌంట్ ఉందండి, సేవింగ్స్ అకౌంట్. మీరు SBI బ్యాంక్లోనే డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ICICI బ్యాంక్లో అకౌంట్ ఉంది, మీరు ICICI బ్యాంక్లోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉన్నా కానీ ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు 2 విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఒక స్టాండ్ అలోన్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసే ఛార్జెస్ ఎలా ఉంటాయి, బ్యాంక్ దగ్గర ఉన్న డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఛార్జెస్ ఎలా ఉంటాయి. జనరల్గా ఏంటంటే బ్యాంక్లో మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ వాళ్ళ బ్రోకరేజ్ రేట్స్ కాస్తంత మీకు స్టాండ్ అలోన్ బ్రోకర్ నుంచి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. సో స్టాండ్ అలోన్ బ్రోకర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, స్టాండ్ అలోన్ బ్రోకర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిత్య బిర్లా క్యాపిటల్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి, బిర్లా గ్రూప్ వాళ్ళది. సో వాళ్ళ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముంటుందంటే, డిపాజిటరీ పార్టిసిపెంట్ది సంవత్సరానికి ఒక 300-500 ఉంటుంది. కానీ బ్యాంక్లో ఏంటంటే మీకు DP ఛార్జెస్ ఉంటాయి, బ్యాంక్ది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ఇంకా బ్రోకరేజ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది మీరు మాట్లాడుకుంటే తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ స్టాండ్ అలోన్ బ్రోకర్, లైక్ ఇప్పుడు ఈ మధ్య డిస్కౌంట్ బ్రోకర్స్ అని చాలామంది వచ్చారు,
ప్రాబ్లం ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర మీరు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఫిజికల్ ఆఫీసెస్ ఉండవు, వాళ్ళ ఫిజికల్గా వాళ్ళ పర్సన్స్ మీతో కలవడానికి రారు, లేదంటే మీరు వెళ్ళాలి అంటే ఆఫీస్ ఉండదు, మీరు వాళ్ళకి ఈమెయిల్ పెట్టాలి, లేదంటే వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, అదొక్కటే దారి. వాళ్ళు సరిగ్గా మీకు న్యాయం చేస్తారా? నో గ్యారంటీ. బట్ మీరేంటంటే ఒక ఫిజికల్ ఆఫీస్ ఉన్న స్టాండ్ అలోన్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు అడగచ్చు, మీ డౌట్స్ తీర్చుకోవచ్చు, ఏదైనా ఛార్జెస్ వచ్చేటి ఉంటే మీరు రప్పించుకోవచ్చు. అంతేగాని మీరు వాళ్ళని మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఈ మధ్య ఏం జరిగిందంటే సెబీ చాలా క్లోజ్ అయిపోతున్న స్టాక్ బ్రోకర్స్ పేర్లు, అడ్రస్లు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తుంది. అవి మీరు చూస్తున్నారా? ఎంతోమంది ఏం చేస్తానంటే శిరీష, నేను 1 లక్ష రూపాయలు పెడతాను పెట్టుబడి డిమాట్ అకౌంట్లో, పెట్టిన దానికి నాకు ఛార్జెస్ తక్కువ తీసుకుంటారు కదండి, చాలా థ్యాంక్స్ అండి బాబు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేస్తారన్నమాట, కొనడం అమ్మడం చేస్తారు. కానీ అలాంటి బ్రోకర్స్ ఏం చేశారంటే అలాంటి ఒక 100 మంది, 1000 మంది, 10,000 మంది వాళ్ళ దగ్గరకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా ఆ మెంబర్ దగ్గర ఉంటాయన్నమాట. అంటే ఆయన మెంబర్ ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్కి ఆయన మెంబర్ అవుతాడు, మీకు ఆయన స్టాక్ బ్రోకర్ అవుతాడు. ఆయన ఏం చేశారంటే 100 కోట్లు, 1000 కోట్లు ఉన్న డబ్బులన్నీ తీసుకొని పారిపోయారు. అండ్ పైగా వాళ్ళ డబ్బులు కూడా అకౌంట్లో వాళ్ళు ఏం చేశారంటే మిస్యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ కస్టమర్స్ దగ్గర ఉన్న షేర్స్ కానివ్వండి, డబ్బుల్ని కానివ్వండి పూల్ అకౌంట్లో పెట్టేసేసుకొని దాన్ని మిస్యూజ్ చేశారు. అవును, ఇది నిజం. ఇది ఎన్ని కోట్లు అనుకుంటున్నారు? కొన్ని వేల కోట్ల రూపాయలు జనాల డబ్బులు మింగేశారు. ఇప్పటిదాకా వాళ్ళ డబ్బులు తిరిగి రాలా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు. సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఎవరి దగ్గర ఓపెన్ చేయాలి? నలుగురిని కాదు, 100 మందిని అడిగి 100 డౌట్లు తీర్చేసుకోండి. ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే నన్ను కూడా అడగచ్చు, కాల్ చేయండి. బట్ బిఫోర్ దాట్ నా ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్ ఫిల్ ఎలా చేయాలి? ఇంతకు ముందుకు ఏంటంటే శిరీష అన్ని ఫిజికల్ ఫామ్స్ వచ్చేటి, కానీ ఇప్పుడంతా మీకు మీకు యాప్లోనే అయిపోయింది కాబట్టి ఫోన్లోనే మీరు ఫిల్ చేయాలి. సో ఫస్ట్ కావాల్సింది మ్యాండేటరీ డాక్యుమెంట్ పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కావాలి, పాస్పోర్ట్ ఉండొచ్చు, ఓటర్ ఐడి ఉండొచ్చు, యూటిలిటీ బిల్ అంటే మీ కరెంట్ బిల్ ఉండొచ్చు. నా క్యాన్సల్డ్ చెక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్. క్యాన్సల్డ్ చెక్ అయితే ఒక కాలంలో అడిగేవారు, ఇప్పుడైతే ఎక్కువగా అడగట్లేదు. ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నా ఫోటోగ్రాఫ్. ఇంతకు ముందుకు నేను అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సిన అవసరం ఉండేది, కానీ ఇప్పుడు మీరు జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు. మీ సెల్ఫీ తీసుకుంటే మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. నా అట్ ద సేమ్ టైం దీని తర్వాత కంప్లీట్ ఈ సైన్ అండ్ వెరిఫికేషన్. అంటే ఈ సైన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే నేనేమన్నా సంతకం తీసి ఫోటో పెట్టాలా? ఎస్, దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అ వే. రెండోది ఏంటంటే మీకు యాప్లోనే ఒక బాక్స్ ఇస్తారు, వైట్ కలర్ బాక్స్. అందులో మీరు మీ వేల్తో మీ సంతకాన్ని ప్రయత్నించేసి ట్రై చేసి కాస్తంత దిద్దితే మీ సంతకం వచ్చేస్తుంది అక్కడ. నా వెరిఫికేషన్ ఏంటంటే ఇది నిజంగానే ఒక భారతీయులు ఓపెన్ చేసిన అకౌంటేనా, లేదంటే వేరే దేశానికి చెందిన ఎవరైనా టెర్రరిస్ట్ ఉన్నారా, లేదంటే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నారా, దొంగలా, మీరు మంచి వాళ్ళ అన్న విషయాన్ని క్రాస్ వెరిఫై చేస్తుంది ఎక్స్చేంజ్. సో ఆ వెరిఫికేషన్ అనేది మీ మీద జరుగుతుంది అనమాట, మీరు కరెక్ట్గా జెన్యున్ పర్సనా కాదా అన్న విషయంలో. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అకౌంట్ యాక్టివేషన్కి ఇంతకంటే ముందు ఫిజికల్ ఫామ్స్ ఉన్నప్పుడు 1 వారం రోజుల నుంచి 15 రోజులు పట్టేది అండి మీకు ఒక డిమాట్ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి. ఇప్పుడు మీకు 24 to 48 అవర్స్లో అయిపోతుంది మీకు యాక్టివేట్. సో వితిన్ 48 అవర్స్లో మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే చాలా మస్ట్ అండ్ షుడ్గా మీ పాన్ అండ్ మీ ఆధార్ మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా లింక్ అయి లేకపోతే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ వార్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల కష్టాలు చాలా రాబోతున్నాయి. మీరు పెట్టుబడికి ఇప్పటి నుంచి అలవాటు పడకపోతే మీరు చాలా కష్టాల్లో ఉండిపోతారు. రిటైర్మెంట్ గురించి, ఫ్యూచర్ బెనిఫిట్స్ గురించి ఆలోచించాలి అంటే డిమాట్ ఒక్కటే దారి. డిమాట్లో నుంచే మీకు 100 ఆప్షన్స్ ఉన్నాయి ఎలా కోట్లాధికారి అవ్వాలి. ఆ విషయానికి వస్తే కాల్ చేయమని చెప్తా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.